నమస్తే అందరికీ, నేను భార్గవ్. నాతో పాటు బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడ్వకేట్ కూడా. నమస్తే. నమస్కారం అండి. మహేందర్ అన్న, కరీంనగర్లో బీజేపీ ఇప్పుడు ఎట్లా ఉంది? బాగాలేదా? అక్కడ ఇప్పుడు విషయం చెప్పండి. పాలక వర్గం భారతీయ జనతా పార్టీ, ఆ, అక్కడ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ, ఉమ్, పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ప్రస్తుత మంత్రి భారతీయ జనతా పార్టీ. ఉమ్, వాస్తవంగా ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో ఉమ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లో నడుతుందని మీరందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తారా? కాదు, బండి జనతా పార్టీ నడిపిస్తుంది. బండి జనతా పార్టీ నడిపిస్తుంది. ఎస్, ఇక్కడ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ సిస్టమ్ నడవట్లేదు. ఇక్కడ ఆ, బండి జనతా పార్టీ సిస్టమ్ నడుతున్నది. ఈ బండి జనతా పార్టీ ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఓవర్టేక్ చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ పేరే పోయింది. అసలు బీజేపీ పేరు రావాలి ఎక్కడ పోయినా కానీ. ఓకే. బీజేపీ పేరు రాదు ఇక్కడ. ఇప్పుడు ఈ ఇప్పుడు క్యాడర్ భారతీయ మొత్తం- జనతా ఈ క్యాడర్ మొత్తం బండిదే ఇక. అంతే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో ఉమ్, అక్కడ బండి జనతా పార్టీ క్యాడరే పనిచేయాలి. బండి జనతా పార్టీ అక్కడ ఏంటంటే వ్యక్తి పూజ భజన అనేది బాగా అయిపోయింది. ఉమ్, ఇక్కడ ఎప్పుడైనా కానీ మీరు గమనించండి, ఉమ్, బీజేపీ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త ఉమ్, ఫ్రీగా ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రనేతలు అందరి దగ్గరికి పోయే అంత స్వతంత్రం ఉండాలి. ఉమ్, మరి ఉన్నదా ఇప్పుడు? ఉమ్, ఇవాళ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో ఉమ్, అరే ఏదో పని మీద ఒక ఎంపీ దగ్గర పోతాడు. అక్కడ లోకల్ పని ఉంటుంది. ఉమ్, అక్కడ పోయి ఒక ఫోటో తీసి పెట్టిండు అనుకో, ఉమ్. కట్ కట్. కట్ అంతే. ఇక ఆ, అంటే విషయం ఇక్కడ వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తే, వేరే పార్టీ ఎంపీ దగ్గరికి వస్తే, వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి పోతే క్వశ్చన్ చేయాలి. ఉమ్, ఇంకా సొంత పార్టీ నేతల దగ్గరికి పోతే కూడా ఇక్కడ ఉమ్, కథం ఫోటో పెట్టద్దు, ఉమ్, ఇతర పార్టీ నేతలు ఫోటోలు పెట్టద్దు. మీరు గమనించండి, ఇవాళ ఈటల రాజేందర్ గారు మీరు గమనించండి, అవును. ఇవాళ హుజరాబాద్కు జమ్ముకుంటకు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. ఉమ్, ఎందుకు? అదే కదా ఇప్పుడు ఆ, వాస్తవంగా restricted area. వారకర 7 సార్లు ఎమ్మెల్యే, ఆ, ఒకసారి 2 సార్లు మంత్రిగా చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూన్సీలో 2 సార్లు మంత్రి చేయడం జరిగింది. ఉమ్, అక్కడ గెలిచారు కదా మంత్రి. అవును. అట్లాంటి వ్యక్తులు హుజరాబాద్కు జమ్ముకుంటకు రాలేని పరిస్థితి. ఉమ్, ఎందుకంటే ఇది పార్లమెంట్ పరిధిలో ఉంది. ఉమ్. పార్లమెంట్ పరిధిలో ఇద్దరి మధ్య ఇప్పుడు సమన్వయం చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? కేంద్ర పెద్దలు కేంద్ర ఉండాలి. మంత్రులు ఉంటది. సమన్వయం చేసి ఇద్దరిని సక్రమంగా పనిచేసి ఇద్దరు కూడా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి ఇద్దరికి సంబంధించిన మనుషులకు న్యాయం జరిగేటట్టు అక్కడ చేస్తే వాళ్ళు హుజరాబాద్ మున్సిపాలిటీ కొట్టేది, జమ్ముకుంట మున్సిపాలిటీ కూడా కొట్టేది. మీరు చెప్పే లెక్క 2 ప్రకారం- మున్సిపాలిటీ లేవు ఇవాళ. మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే మరి ఈటల రాజేందర్ దొక్కేది బండనే ఇక. ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మనం మాట్లాడతాం, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఆ లైన్ ఆ చూస్తే లైన్ ఇప్పుడు చూడండి, ఆ, ఇవాళ ఆయన కూడా ఇచ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారు కొత్తగా వచ్చారు పార్టీకి. ఉమ్, ఇప్పుడు ఈ పార్టీలో అనేక సంవత్సరం ఉన్న వాళ్ళకు ఉన్నంత ప్రాధాన్యత ఉమ్, కొత్తగా వచ్చే వాళ్ళకు కొంతమందికి లేకపోయింది. అది అగ్రనేతల ఉమ్, మళ్ళీ కింది వాళ్ళ వాళ్ళకే పదవులు ఉన్నాయి. మీరు గమనించండి, ఇప్పుడు మా కరీంనగర్లో గతంలో మేయర్గా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు. ఉమ్, అని వాళ్ళ మా పార్టీకి వచ్చిండు, కార్పొరేట్ గెలిచి మళ్ళీ డిప్యూటీ అంటే మేయర్ బీసీ అయింది కాబట్టి ఆయన వెల్మా కమ్యూనిటీ కాబట్టి డిప్యూటీ మేయర్ అయింది ఇవాళ. ఇవాళ అన్ని చేతులే పార్టీ నడుతుంది ఇవాళ. ఉమ్, అంటే ఇది చూడు, అంటే విషయం చెప్పనా, ఆ, ఆ. ఈ పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు కరీంనగర్లో. ఓకే. వాళ్ళ చేతిలో పార్టీ లేదు ఇవాళ. ఆ, వాళ్ళు చెప్తే వినే పరిస్థితి లేదు ఇవాళ. నేను ఏమంటా అంటే ఒక సిస్టంలో ఎవరైనా నడవాలి. నేను ఆ సిస్టంలో ఎవరైనా నడవాలని చెప్పేసి నేను చాలా మంది పెద్దల దగ్గరికి పోయి మాట్లాడితే నా బాధ వేదన కప్పితే కూడా కనీసం నా ఆవేదన చెప్తే కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు ఇవాళ. ఓకే. వాళ్ళ నా బీఫామ్ విషయంలో కూడా నా పార్టీ బీఫామ్ విషయంలో కూడా ఇంత పెద్దలు చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకున్న ఎందుకు పరిస్థితి ఈ రకంగా ఇవాళ నడుస్తుంది. కాబట్టి నేనే వాస్తవంగా ఏంటంటే నన్ను మీరు సస్పెండ్ చేసుడు కాదు, ఉమ్, నేనే పార్టీకి గౌరవప్రదంగా రాజీనామా చేస్తాను చేసి ఆవేదనతో దుఃఖంతో ఏడ్చుకుంటే నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేను భారతీయ జనతా పార్టీ మీరు గమనించండి, మిమ్మల్ని నేను suspend- భారతీయ జనతా పార్టీని ఎప్పుడు నేను విమర్శించాను. ఉమ్, నేను భారతీయ జనతా విమర్శించాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిస్టమ్ వేరు, కానీ ఇక్కడ బండి జనతా పార్టీ నడుతుంది కాబట్టి దాన్ని విమర్శిస్తున్నాను. మిమ్మల్ని సస్పెండ్ చేసింది భారతీయ జనతా పార్టీయా బండి జనతా పార్టీ? నన్ను సస్పెండ్ చేయలే కదా, నన్ను సస్పెండ్ చేయలే, ఇప్పుడు నేనే రిజైన్ చేసిన. మీరే రిజైన్ చేసి నేను రిజైన్ చేసిన, సస్పెండ్ చేయలే. ఎందుకంటే నేను అంత పోటీ చేయాలి, ఇబ్బందికరంగా ఏం నాకు చేశారు? బీఫామ్ ఇవ్వాలి, పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. ఆ. ఇవ్వకుండా ఎలక్షన్లో పోటీ చేయాలి. ఉమ్, పోటీ చేయాలంటే ఇప్పుడు నా పార్టీ నా భావజాలకు అనుకూలమైన పార్టీ కావాలి నాకు. ఉమ్, టీఆర్ఎస్ పార్టీ కాదు నా భావజాలకు ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు, 2 సెక్యులర్ పార్టీలు. ఉమ్, మరి నేను హిందుత్వవాదిని, జాతీయవాదిని. మరి నా భావజాల పార్టీ ఎంచుకోవాలి కాబట్టి నేను ఇవాళ జనసేన పార్టీకి వెళ్ళి పోటీ చేసిన పరిస్థితి ఉమ్, ఈ బండి జనతా పార్టీ చేయాల్సిన పరిస్థితి ఇవాళ. ఓకే. లేకపోతే నేను భారతీయ జనతా పార్టీ బీఫామ్ గెలిచి వాళ్ళ కార్పొరేట్ గా ఉండాల్సిన వ్యక్తి నేను ఇవాళ. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ మీద గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ ఏదో ఎంక్వైరీ చేసినట్టున్నది. మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవం ఏంటంటే మీరు గమనించండి, మైనింగ్ జరిగిందా? మైనింగ్ విషయం చెప్పుకోవాలంటే అసలు ఒక గంట సేపు చెప్పుకోవచ్చు. దాంట్లో కేంద్ర మంత్రి హస్తం ఏమన్నా ఉందా? చెప్తా ఇప్పుడు దాని విషయం. ఉమ్, ఈయన ఇప్పుడున్న కేంద్ర మంత్రి గారు కన్మర్ ఎంపీ గారు, ఉమ్, ఆయన ఎంపీగా గెలవక ముందు ఈ గ్రాంట్ ఇష్యూ మీద అనేక సార్లు గ్రాండ్ మాఫియా అని అసలు గ్రాండ్ మాఫియాకు టైటిల్ పెట్టింది వారు, ఉమ్, ఎవరు కాదు, గ్రాండ్ మాఫియా టైటిల్ పెట్టింది వారు. ఉమ్, ఎంపీగా గెలిచినాక ఉమ్, కేంద్రంలో ఉన్న ఒక కన్సర్న్ మినిస్టర్కి ఒక ఫిర్యాదు చేసి వచ్చి మళ్ళీ తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి తమిళసై అనుకుంటాం మోస్ట్లీ ఒక ఫిర్యాదు చేసి తర్వాత మౌనంగా ఉండడం జరిగింది. ఎందుకు మౌనంగా ఉండడం చెప్పేసి కూడా ప్రజలు చర్చించుకున్నారు. కానీ వల్ల ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు.
వాసం చూడండి ఉమ్. ఇవాళ గ్రానైట్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడట్లేదా? ఎంక్వైరీ మీకు ఇంక విషయం చెప్తాను, అదే విషయం వస్తాను నేను. వాస్తవం కదండి ఇవాళ గ్రాండ్ కన్వర్ ఇష్యూ చెప్తా పట్టు. 2013-14 వరకు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అక్రమాలు జిఎస్టీ కానీ లేకపోతే ఏది మన రాయల్టీ కట్టకపోవడము, పెనాల్టీ కట్టకపోవడము, ఇవన్నీ సీనరీస్ ఫీ ఏవైతే ఉన్నాయో వీటన్నీ కట్టుకొని దాదాపు సుమారు 124 కోట్ల రూపాయలు వీళ్ళకు కట్టాలని చెప్పేసి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని ఏం చేశారు, రెండింతలు చేయాల్సి వచ్చిన పరిస్థితి 250 crores కట్టాలి. వీళ్ళు కట్టలేదు కాబట్టి వాస్తవంగా ఏంటంటే కట్టకుంటే 125 × 5 5 సార్లు పెనాల్టీ వేస్తారు. అంటే సుమారు 749 కోట్లు, అంటే 750 కోట్ల రూపాయలు కట్టాలి వాళ్ళు. ఇవి మొత్తం ఏజెన్సీలు అన్ని 8-9 ఏజెన్సీలే, మొత్తం కన్మ గ్రాంట్ ఉన్న కంపెనీలు మొత్తం కాదు, ఈ 8-9 ఏజెన్సీలు. ఈ 8-9 ఏజెన్సీలు కట్టాల్సి 750 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇది కట్టాలని చెప్పేసి మనం నేను పోరాడుతున్నాను. ఎందుకంటే అక్కడ పోరాడే వ్యక్తులు ఎవరు లేరు ఇవాళ. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ ఒక వ్యక్తి బండి మీద పోతా ఉంటే హెల్మెట్ లేదని ఫోటో కొడతారు, హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు, బండికి నంబర్ ప్లేట్ లేదని ఫైన్ వేస్తారు, వంకర్ ఉందని ఫైన్ వేస్తారు, లేకపోతే లైసెన్స్ లేదని ఫైన్ వేస్తారు, ఎన్ని రకాల ఫైన్ వేస్తారు. మరి ఇంత పెద్ద 750 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం రావాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో, పన్నులు ఏదైతే ఉందో ఎందుకు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. ఇవాళ మేమేమిటంటే ఎవరున్నారు దీని వెనుక? దీని వెనుక గది దీని వెనుక ఎవరున్నారని చెప్పేసి అంటే ఇప్పుడు దీని వెనుక ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవట్లేదు అంటే దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారే కదా. ఇప్పుడు ఇచ్చేటోళ్ళు కూడా లేరు కదా, తీసుకోవట్లేదు, ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు వాళ్ళు ఏమోనంటే ఇప్పుడు అందుకే దాని మీద నేను సిబిఐకి కంప్లైంట్ ఇచ్చిన, రెండు సార్లు సిబిఐ కంప్లైంట్ ఇచ్చిన, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, ప్రైమ్ మినిస్టర్ గారికి 3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, డీజీజీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ కు కంప్లైంట్ ఇచ్చిన, రెవెన్యూ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చిన, డిఓపిటీకి అంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈడీ డిఓపిటీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నా, ఢిల్లీకి వెళ్తున్నా, కంప్లైంట్ ఇస్తున్నా, ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇది సౌత్ రీజన్ కేసు కాబట్టి తెలంగాణ హైకోర్టులో కేసు వేసుకోమని చెప్పేసి నాకు డైరెక్షన్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. నేను ఢిల్లీ హైకోర్టులో ఎందుకు కేసు వేసిన అంటే నేను సిబిఐ కానీ ఈడీ కానీ డీజీజీ ఇవన్నీ కూడా అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి, నేను కంప్లైంట్ ఇచ్చిన ప్లేస్ ఢిల్లీలో ఉంది కాబట్టి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ తీసుకొని అక్కడ ఇచ్చేయడం జరిగింది. కానీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి, ఇక్కడ అక్రమాలు జరిగినాయి కాబట్టి, ఇక్కడ ఇర్రెగ్యులేటర్స్ జరిగినాయి కాబట్టి ఇక్కడ ఏమని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసు వేయాలి, అదొకటి. నేనేమిటంటే ఇవాళ గ్రాండ్ అక్రమాల మీద ఎందుకు ఇప్పుడు కన్వర్ పార్లమెంట్ సభ్యుడు ఎందుకు మాట్లాడలేదు? ఏదైనా ఎంక్వైరీ రాగానే దాన్ని మళ్ళీ ఆయనకే మలుచుకుంటాడు, నేనే తెప్పించిన ఎంక్వైరీ, నేనే ఎంక్వైరీ ఇప్పిస్తున్నా అని చెప్పి చెప్పుకుంటాడు. ఆయనకి ఎలాంటి పక్కలేదు. ఇవాళ ఈడీ అధికారులు వచ్చారు, గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారని ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇల్లు తాళం వాళ్ళగొట్టి 1.8 లక్షలు సీజ్ చేశారు. అందులో పనామా లీక్స్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి బినామీ అకౌంట్లు కూడా అన్ని సీజ్ చేయడం జరిగింది. ఈడీ అధికారులు వచ్చి ప్రెస్ రిలీజ్ చేసిపోయారు, అది కాపీ కూడా మీకు చూపెడతాను. కానీ అప్పని చెప్పే వరకు మళ్ళీ అది ఏం లేదు. నేను ఏమంటే ఏ అధికారాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సిఐడి ఎంక్వైరీ అని చెప్పి చేయడం జరిగింది, అసెంబ్లీలో మాట్లాడి సిఐడి ఎంక్వైరీ చేసాడు. సిఐడి అధికారులు కూడా రావడం జరిగింది, మొన్న డీజీజీ అధికారులు రావడం జరిగింది, గతంలో సిబిఐ వచ్చింది, గతంలో ఈడీ అధికారులు కూడా. ఈ వచ్చే ఎంక్వైరీ కారణంగా కావాల్సింది ఎవరు బాధ్యులు, ఎవరు అక్రమాలు చేస్తా ఉన్నారు, ఎవరు కరప్షన్ చేశారు, ఎవరికి ప్రభుత్వం ట్యాక్స్ కడతారు, వాళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు రిమాండ్ చేయట్లేదు? ఇవాళ ఈ కేసు కన్నా తర్వాత కేసు లిక్కర్ మాఫియాలో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, జైలు కేరు బయటకు వచ్చేసారు. మరి పాత కేసు ఇది ఎందుకు పెండింగ్ ఉంటుందని ఇక్కడ అడుగుతున్నాను నేను. సో ఈ మైనింగ్ విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకటి అయిపోయినాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు మీరు గమనించండి, ప్రతి దానికి చెక్ పోస్ట్ ఉంటాయి రాష్ట్రంలో, కానీ మైనింగ్ చెక్ పోస్ట్ లేదండి ఇవాళ. ఎందుకు చెక్ పోస్ట్ లేదు ఇవాళ? చూడండి, కన్మ రోడ్లు అస్తవ్యస్తంగా తయారుతాయి, మొత్తం కార్లు కానీ రోడ్లు మొత్తం బస్సులు లారీలు అన్ని కూడా దిగబడతాయి మొత్తం. ఎందుకంటే ఓవర్లోడ్తో పోతాయి. వాస్తవంగా ఎంత క్యూబిక్ సెంటీమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక నిబంధన ఉంటుంది. ఇక చెక్ పోస్ట్ లేవు, అన్ని వ్యవస్థలకు మామూలు పోతాయి, ప్రతి నెల మామూలు పోతాయి కాబట్టి అక్కడ చెక్ పోస్ట్ లేవు. ఇవాళ అంత పెద్ద క్యూబిక్ సెంటీమీటర్లు పెద్ద పెద్ద రాయి ఒక్కొక్క లారీ మీద పెద్ద పెద్ద బండలు తీసుకుపోతా ఉంటారు. అవి కొన్ని సందర్భాల్లో పడి చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, రోడ్లు ఖరాబ్ అయినాయి, వెహికల్స్ ఖరాబ్ అయినాయి. అట్లాంటి ఇవాళ వర్షాకాలం వచ్చింది కదా, వాళ్ళు చూడండి అక్కడ బాబుపేట దగ్గర మొత్తం టోటల్ గా మొత్తం గుంతలు పడుతుంది, మొత్తం చాలా మంది ఇప్పటికీ చాలా వెహికల్స్ ఖరాబ్ అయినాయి. రాష్ట్రంలో ఏ ఎంపీదేనని నిధులు సంజయ్ తీసుకొచ్చి కరీంనగర్ నేను అదే చెప్తున్నాను, అభివృద్ధి చేసినామని చెప్పి నేను దీని మీద ప్రశ్న పెట్టిన కర్నూలులో మీరు ఏవైతే నిధులు తీసుకొచ్చారో, అంటే హక్కుగా కర్నూలుకి వచ్చే నిధులు కాక ప్రత్యేకంగా మీరు ఏం నిధులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయమంటాను నేను. శ్వేతపత్రం విడుదల చేయండి, ఇచ్చినట్టు ఆయన కూడా అందరూ
అది కదా ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చారు నేను ఏమంటాను, కరీంనగర్ కు ఎంఏ ఎంపీ ఉన్న వస్తాయి నిధులు, అది కాదు మీరు చెప్పుకోవాల్సినవి. మీరు ప్రత్యేకంగా కరీంనగర్కి ఏం తీసుకొచ్చి నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు కరీంనగర్ ఎంపీ 2 సార్లు గెలవడం జరిగింది. ఒక ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇవాళ ఉత్తర తెలంగాణకు కరీంనగర్ గుండెకాయ ఇవాళ. అట్లాంటిది ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఎందుకు పట్టుకురాలి మీరు? ఇవాళ మీరు డ్యామ్ ఆ సైడ్ దాదాపు ఒక 2000-3 ఎకరాల ఖాళీ జాగా ఉంది. ఇవాళ ఒక చిన్న ఎయిర్పోర్ట్ పట్టుకురా, డొమెస్టిక్ నడిపించి ఒక ఎయిర్పోర్ట్ తీసుకురండి, కావాలంటే ఒక కంపెనీ తీసుకురండి, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లాంటి విజన్ లేదు ఇవాళ. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రజలను తప్పుదో పట్టేయడము, ఇవి జరుగుతా ఉన్నాయి. నేను నాకు ఈ రకమైన పరిపాలన కాదని అడుగుతున్నాను. నేను కరీంనగర్ ప్రజలకు న్యాయం జరిగే పరిపాలన కావాలని నేను నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు బండి సంజయ్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? నేను టార్గెట్ చేయలేండి. కొన్ని రోజుల నుంచి సంజయ్ పై మీరు ఏమంటారు దాన్ని, ఇంటర్నల్ దాడి అంటారు దీన్ని. నేను ఒక విషయం చెప్పానండి, ఇది దాడి కాదు, అది తప్పులను ఎత్తి చూపుతున్నా. తప్పులను ఎత్తి చూపితే దాడి అంటే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నేను చెప్పిన అడిగి ఆన్సర్ ఇవ్వమని చెప్పాను. మీరు గతంలో మంచి అనుచరుడుగా మీకు పేరు ఉంది కదా. నేను అనుచరుగా ఉన్నప్పుడు 2019 దాదాపు ఎంపీ గెలిచాక 2020 వరకు కూడా అని ఎక్క కూడా ఒక తప్పు చేయకుండా, అంటే ఏదో నా గైడెన్స్ నేను సక్రమంగా, నేను ప్రేమతో అభిమానం కొద్దీ ఆయన అభిమానించిన, నేను సొంత అన్నలాగా కుటుంబ సభ్యులు. ఏ రోజు కూడా నేను వారి వెంబడి ఉన్నంతసేపు ఇంత రిమార్క్ రాలే ఆయనకు. ఇవాళ రిమార్క్ ఎందుకు వస్తుంది? ఆయన వెంబడి ఎవరున్నారు? ఇవాళ రిమార్క్ కావడానికి ఆయన వెంబడి చుట్టూ ఉన్న ఆయన ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారని క్వశ్చన్. ఇవాళ ఆయనకు రాని ఆలోచనను ఆయన తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉన్నారు అక్కడ చుట్టూ, వాళ్ళు ఏమిటైనా చెడిపోతా ఉన్నాడు. ఇవాళ ఆయన చుట్టుపక్కల వ్యక్తులతో చెడిపోతా ఉన్నాడు. నేను దాన్ని తప్పు పడతాను. నేను ఆయన సక్రమైన మార్గంలో వాస్తవం ఏంటంటే ఒక మినిస్టర్ ఎంత మినిస్టర్ అయినా కానీ, పార్లమెంట్ సభ్యుడు అయినా కానీ కొన్ని గైడెన్స్ ఇవ్వాలి. అంత గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు కట్టలేరు అని చెప్తున్నాను నేను. అందుకు ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ నేను తీసుకొస్తలేను, ఆయన చేసే తప్పులను మరి తప్పులు చేస్తా ఉన్నా అడుగుతాను నేను. ఒక తప్పులు చేయట్లని చెప్పేసి మరి నిరూపించు నువ్వు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మీరేమో సాధారణమైన వ్యక్తి, సరే అడ్వకేట్ కావచ్చు, కానీ కేంద్ర మంత్రులతో పెట్టుకుంటే మీకు థ్రెట్ ఉండే అవకాశాలు ఉంటాయి, కేసులు పెడతారు, లేకపోతే ఇంకేదైనా చేసే అవకాశాలు ఉంటాయి. నేను రాజకీయంలో గత 25-30 సంవత్సరాలు కొనసాగుతున్నాను. నేను సంఘ RSS కార్యకర్తగా, విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శిగా, భారతీయ జనతా యువమోర్చాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, నగర ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కి 2 సార్లు నగర అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. నాకు రాజకీయాలు కొత్త కాదు. నేను ఇవన్నీ అంటే సాధారణ కార్యకర్తని వాళ్ళు అనుకుంటున్నారు. నేను సాధారణ కార్యకర్తని కాదు. నేను కరీంనగర్ ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తిని, వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు చేసిన వ్యక్తి. నేను వాళ్ళ కరీంనగర్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నాను. ఇక్కడ ఎందుకు నేను ఎక్కువ పోరాడుతున్నా అంటే అక్కడ అన్ని అండర్స్టాండింగ్ పాలసీ నడుతా ఉన్నాయి, ఆర్థిక సర్దుబాటు నడుతా ఉన్నాయి. నాకు నువ్వేం చేయాలి, నీకు నేనేం చేయాలి, ఈ వ్యవస్థ నడుతుంది కాబట్టి ఈ వ్యవస్థను తప్పు పడుతున్నా నేను. అందులో ఈయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నా, ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తప్పిదాలు ఎవరు ఎత్తి చూపాలి? కాంగ్రెస్ ఎత్తి చూపాలి, బీజేపీ ఎత్తి చూపాలి, బండి జనతా పార్టీ ఎత్తి చూపాలి, ఎత్తి చూపట్లేదు. ఇవాళ బండి జనతా పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ తప్పు చేస్తున్నాడు అనుకో, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎత్తి చూపాలి. ఇక్కడ ఎత్తి చూపు లేదు. ఇక్కడ ఎలాంటి ప్రెస్ మీట్ ఎవరి మీద లేవు. ఇవాళ ఎవరి వాటాలు వాళ్ళకి పోతా ఉన్నాయి. ఇవాళ గమనించండి, మేము ఇసుక మాఫియా అని కొట్లాడినాం, ఇసుక మాఫియా అని చెప్పేసి. ఇవాళ ఇసుక మాఫియా పెద్ద ఎత్తున నడుతా ఉన్నది. ఇవాళ నేరలకే తెలుసు అండి, నేరల్ ఇష్యూ. ఇవాళ నేరల్ ఇష్యూ ఇసుక మాఫియాతో రాష్ట్రంలో దేశంలో సంచలనం కాదు. ఇవాళ నేరల బాధ్యతకు న్యాయం జరిగిందా? ఎందుకు న్యాయం జరగలేదు? కరీంనగర్ అదే జరుగుతుందా? కరీంనగర్ ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఇసుక మాఫియా చూడు, కరీంనగర్ లో పెద్ద ఎత్తున జరుగుతుంది ఇసుక మాఫియా. ఒక్కటే లారీ నంబర్ మీద 10 ట్రిప్పులు పోతుంది, ఒక్కటే ఇన్వాయిస్ బిల్లు, ఒక్కటే వే బిల్ మీద 10 లారీలు పోతాయి. దానికి చెకింగ్ లేదు. మళ్ళీ నేను అదే అంటున్నా. ఇవాళ చేస్తుండొచ్చు, సంజయ్కి ఏం సంబంధం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఇసుక మాఫియా మాట్లాడింది ఎవరు? మా మినిస్టర్ గారే మాట్లాడారు. ఇసుక మాఫియా జరుగుతా ఉన్నది, ఇసుక మాఫియా జరుగుతుంది, అన్నేం జరుగుతుంది. ఇసుక మాఫియా ప్రభుత్వానికి రాబడిన ఏదైతే ధనం ఏదో రాలేకపోతా ఉన్నది. ఇవాళ అక్రమ ఇసుక మాఫియాతో నీళ్లు అరగంటిపోతా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే ఇసుక మాఫియా కంటిన్యూ అవుతుంది కదా. మళ్ళీ నేను ఏమంటున్నా, ఇసుక మాఫియా కానీ ఏదైతే గ్రానైట్ కానీ సక్రమైన బిజినెస్ చేసుకోమని చెప్తున్నాను నేను, లీగల్ గా బిజినెస్ చేసుకోమని చెప్తున్నాను. కానీ వీళ్ళు ఇల్లీగల్ చేస్తా ఉన్నారు. ఇల్లీగల్ చేస్తున్నారు కాబట్టి కూర్చున్న కాడికి ఏసీ రూమ్ లో కూర్చుంటే డబ్బులు లక్షల కోట్ల రూపాయలు పడుతున్నాయి వాళ్ళ దగ్గర. ప్రజలకు తెలిసి ఈ విషయం ఇది. ఇవాళ ఒక సామాన్యుడు ఇసుక పోసుకోవాలంటే ఇవాళ 3,000 రూపాయలు, 5,000-4,000 రూపాయలు ఇవాళ సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక పోసుకోవాలంటే ఇవాళ వాళ్ళకి ఎట్లాంటివి వాళ్ళకి ఫ్రీ వస్తాయి, ఎందుకంటే వాళ్ళంతా వాటాదారులు కాబట్టి. ఇవాళ ఇసుక మాఫియా మీద ఎందుకు మీరు అన్నట్టు ఇదే చెక్ పోస్ట్ లేదు. ఇవాళ ఎందుకు చెక్ పోస్ట్ లేదు ఇసుక మాఫియా మీద? ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ మీద ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక డ్రైవరు ఒక ఇసుక ట్రాక్టర్ తల్లిస్తుంటే అతని మీద కేసు పెడతారు, ట్రాక్టర్ సీజ్ చేస్తారు, ఇసుకను ఎక్కను అది చేస్తారు. మరి పెద్దగా పోతానే కదా. మన బోర్డు ఏముంటుంది ఇప్పుడు లారీకి, ఇది ఆ కన్స్ట్రక్షన్ కి ఈ కన్స్ట్రక్షన్ కి ప్రభుత్వ నిర్మాణానికి బోర్డు ఉంటుంది. కానీ ఎవరు దానికి ఎవరు ఎంక్వైరీ చేస్తాను? ఆ ఇసుక అక్కడికే పోతుంది గ్యారెంటీ అని అడుగుతున్నాను అనేది. అవునా కదా? కానీ ఇవన్నీ ఏంటంటే ఇవాళ
వాస్తవం ఏంటంటే ప్రభుత్వం అప్పులో ఊరకపోయింది. ఉమ్, మరి ప్రభుత్వం అప్పులు ఎందుకు ఊరకపోయింది? ఈ పెద్ద పెద్దగా అమౌంట్లు వచ్చే ఏవైతే ఉన్నాయో ఇసుక నుంచి కానీ గ్రాండ్ నుంచి పెద్ద పెద్ద అమౌంట్లు వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవును. ఇవన్నీ కూడా రావట్లేదు, ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు వీటి నుంచి. అవును. ఇలా ప్రభుత్వ ఆదాయం దేనికి నుంచి వస్తుంది అంటే ఒక లిక్కర్ మాఫియాకి వెళ్ళొస్తుంది. ఉమ్, ఓన్లీ లిక్కర్లకి వెళ్ళి Only గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో ఐదు బెల్ట్ షాపులు ఉంటాయండి. 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉంటాయి ఇవాళ. ఉమ్, ఇవాళ నీళ్ళన్నా దొరకదు కానీ మందు మాత్రం ఎక్కడ దగ్గర దొరుకుతుంది ఇవాళ. దాని నుంచే ప్రభుత్వం నడుతా ఉన్నది. కానీ వాస్తవంగా ఏంటంటే ఈ వీటి మీద కూడా ప్రభుత్వం నడవాలి ఇవాళ. వీటి మీద శ్రద్ధ వహించాలి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ గారిని కోరుతా ఉన్నా నేను వీటి మీద శ్రద్ధ వహించమని చెప్పేసి. సరే ఈ ఫైట్ ఎప్పటి వరకు ఉంటది? ఈ ఫైట్ చివరి వరకు ఉంటుంది. లాస్ట్ కి పిలిచి అయిపోయింది మహేందర్ వచ్చేసే మళ్ళీ మనం కలిసి పని నేను చేద్దాం ఒక చెప్పు అని చెప్పి బండి సంజయ్ అంటే వాళ్ళు పోరా ఇక మీరు? నేనేమంటున్నా, నేను బండి సంజయ్ గారు తప్పు పట్టట్లేదు. బండి సంజయ్ తప్పు పట్టలేదు. బండి సంజయ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు తప్పు పడతా ఉన్నాను. ఆ వ్యక్తులు చెప్పినట్టు ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన ఆదేశాలు ఏంది ఆ వ్యక్తులు కూడా పనిచేయరు కదా? ఎవరన్నారు? సంజయ్ లేదు ఆదేశాలు లేవు. ఇక్కడ ఇప్పుడు ఆదేశాలు ఎట్లుంటాయంటే ఆయన ఒక గైడెన్స్ అడుగుతాడు. అడిగితే ఏం చెప్పాలి? ఒక నీతిగా నిజాయితీగా ప్రేమతో అభిమానం కొద్దీ ఆయన ఒక సజెషన్ ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. కానీ వాళ్ళు అట్లా చెప్తలేదు, తప్పుదారి పట్టిస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళకే ఉన్నారో తెలియదు. ఇక ఓకే. ఈయన మొత్తం డ్యామేజ్ చేయడానికి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారు సోకాల్ 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వ్యక్తులు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇవాళ. ఓకే ఓకే. అందుకే అంటున్నాను నేను. సో స్టిల్ కంటిన్యూ అవుతుంది ఫైట్. ఫైటింగ్ కంటిన్యూ అంటే కాంప్రమైజ్ నేను ఉన్నది ఏంది, నా పార్టీ ఏంది? జనసేన పార్టీ. ప్రజెంట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏం చెప్పడం జరిగింది, మా అధినేత ఏం చెప్పడం జరిగింది, ఎంపీ మీద పాలసీ మ్యాటర్ మీద కొట్టాడమని చెప్పడం జరిగింది. అది కాదు, సంజయ్ మీద ఎంపీగా పోటీ చేస్తారా? నాకు అంత అవకాశం ఇస్తారా మా పార్టీ? అవకాశం ఇస్తే ఇస్తే పోటీ చేస్తారా? ప్రజలు ఆలోచించాలి. ఇస్తే పోటీ చేస్తారా? 100%. సంజయ్ మీద నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. రాజకీయాల్లో కొనసాగే వ్యక్తికి ఇప్పుడు గమనించండి, ఇవాళ కార్పొరేట్ గా ఓడిపోవడం జరిగింది. కార్పొరేట్ ఎందుకు ఓడిపోవడం జరిగింది? భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇస్తే 100% గెలిచే వ్యక్తిని ఎవరిని అడిగి చెప్తారు. ఇవాళ గెలుస్తా అని చెప్పేసి నాకు ఈ బీఫామ్ ఇవ్వలేదు. వాళ్ళ జనసేన పార్టీ 5 రోజులలో within 5 days నేను గాజు గ్లాస్ మా చాయ్ గ్లాస్ గుర్తుని తీసుకెళ్ళడం జరిగింది. నేను ఒక దాదాపు దగ్గరగా ఓడిపోవడం జరిగింది. ఇవాళ నేను 2nd ప్లేస్. ఇవాళ గతంలో అధికార పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ 3rd 4th ప్లేస్ పోయినాయి. ఇది ఆలోచించాలి ఎవరైనా మాట్లాడేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు. వాళ్ళు అన్ని ఓట్లు సంపాదించుకున్నాను. ఎట్లా సంపాదించుకున్నాను నేను? నాకు అదే నేను వాస్తవంగా నా డీజల్ వ్యక్తిగతమైన ఓట్లు, నా వ్యక్తిగతమైన ఓట్లు విషయ పార్టీ కూడా ఇప్పుడు గమనించండి. ఇవాళ నేను అక్కడ కొట్టాడతా అని చెప్పి తెలుసు. నేను డీజల్ కోసం ఏ విధంగా ఇప్పుడు ప్రజలు ఎట్లుండాలి అంటే ప్రజల ఆలోచన కూడా ఒక రకంగా వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీ ఇంటికి వచ్చి పనిచేసేవాడు కావాలి. నువ్వు లీడర్ ఇంటికి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేను ఈ రకంగా నేను ప్రచారం చేసుకున్నాను. అయినా కానీ డబ్బులు కోట్ల చిల్లర ఖర్చు పెట్టాక నాలుగు సామాన్ ఎక్కడికి వెళ్ళిస్తాడు చెప్పండి? డబ్బులు అనేది ప్రధానంగా కేంద్రంగా అయిపోయినాయి. ఎన్నికల అదే డబ్బు ప్రధానంగా ఉందని పెట్టి ఎమ్మెల్యేకి ఎంపీకి ఇంత ఉండదు. వాస్తవంగా అంటే ఇదేమో డోర్ టు డోర్ 4 సార్లు 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ దానికి ఏముండదు, ఒక అడ్డా వేసుకొని మీటింగ్ పెట్టడం ఉంటుంది. మళ్ళా గెలుస్తాడా సంజయ్ కరీంనగర్ లో? ప్రజలు నిర్ణయిస్తారు. నేను కాదు. ఇంత పెద్ద వ్యతిరేకత, ఈ మైనింగ్, ఇసుక, గది కానీ ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా. పక్క ప్రజలు ఆలోచిస్తారు. నేను ఏమంటాను, కరీంనగర్ ప్రజలు మీరు గమనించండి, గత అనేక సంవత్సరాలుగా నీతి నిజాయితీగా ప్రపంచం 2-3 సార్లు గెలవడం జరిగింది. ఇప్పుడు వీరు కూడా వాస్తవం ఏంటంటే మొదటిసారి గెలిచినప్పుడు 70% గెలవాలని చెప్పేసి మీరు గమనించండి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా వీరు గెలవాలని కోరుకున్నారు. ఓంగాడు కానించాలి దాదాపు డిఎస్పీ ఎస్సీ ఏసీపీ అధికారి దాకా వీళ్ళు ఈయన గెలవాలని కోరుకున్నారు. ఇవాళ అంటే ఒక్కసారి గెలవాలి పాపం అని చెప్పేసి అది మనం గెలవడం జరిగింది. దాన్ని మనం కాపాడుకోవాలి. నేను ఏమంటే కాపాడుకోవాలి, గెలవడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని లైవ్ గా కాపాడుకోవాలి. రాజకీయ జీవితంకు చనిపోతేనే రాజకీయ జీవితం క్లోజ్. రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు, అన్నిటికీ రిటైర్మెంట్ ఉంటుంది. అందుకే అట్లాంటి మనం కాపాడుకోవాలి. కార్యకర్తలను కాపాడుకోవాలి. ఏమైనా కార్యకర్తలు కొద్దిగా ఉన్నారనుకో, పోయి ఇంటికో బతలాడుకో, ఇంటికో మాట్లాడుకో, నీకే కదా ప్లస్ పాయింట్. ఒక కార్యకర్తకి ఏమవుతుంది ఎప్పుడు? నీ ఆస్తి అడుగుతున్నా, నీ గట్టు పంచేది ఉంది కార్యకర్త మీకు. నేను ఏమంటాను అంటే ఇప్పటికైనా కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, సక్రమైన మార్గం నడవాలి. ప్రజల ఒక మనసులో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి కన్వెన్ అభివృద్ధి దశలో నడిపించాలని చెప్పేసి కోరుకుంటాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే.